నమస్కారం, నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విద్యాశాఖ ఒక సంచలనాత్మకమైన ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అపార్ అనే ఒక కార్డును అయితే తీసుకురావాలి అని చూడటం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అపార్ గురించి కొన్ని ముఖ్య విషయాలు అయితే మనం చర్చించుకుందాం. ఒకసారి అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటే దీనిలో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే విద్యార్థి పేరు కావచ్చు, లేకపోతే బర్త్డే కావచ్చు, లేకపోతే ఫోటో కావచ్చు, క్యూఆర్ కోడ్కు సంబంధించిన డేటా అనేది మొత్తం కూడా ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తమై ఉంటుంది. అంతేకాకుండా 12 అంకెలతో గుర్తింపు నంబర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ అపార్లో. దీనిపైన అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ ఒక ప్రణాళికనైతే రూపొందించడం జరిగింది. అంటే ప్రజెంట్ ఏదైనా ఒక ఎగ్జామ్స్ జరిగితే వాటికి సంబంధించి ఎంత పర్సెంట్ వచ్చింది, నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఆ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందా లేకపోతే డిక్రీజ్ అయిందా, మొత్తము కూడా విద్యార్థి యొక్క డేటా మొత్తము కూడా ఈ అపార్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డులో నిక్షిప్తం చేయబడినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు మొత్తం ఆ విద్యార్థి యొక్క డేటా మొత్తం కూడా అందులో పొందుపరచడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి తల్లిదండ్రులకి అవగాహన కల్పించడమే కాకుండా విద్యార్థులకు ఉపయోగకరంగాను తల్లిదండ్రులు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆ విద్యార్థి యొక్క డేటా మొత్తము తెలుసుకునే విధంగా విద్యాశాఖ అయితే ప్రణాళికలు రూపొందించడం అయితే జరుగుతూ ఉంది.